పొద్దున్నే లేపేసి మడికట్టు కట్టేసి పూజ గదిలో కూర్చోపెట్టేవాడు మా కొత్తు అనే రోజుల నుండి ప్రస్తుతం అమ్మాయిలు ఈ ఆల్ఫా సిగ్మా అంటూ కంట్రోల్ చేసేవాడు మా కొత్తు ఇలాంటి గ్రీన్ ఫ్లాగే ముద్దు అంటున్నారు. అసలు ఈ ఆల్ఫా మేల్ అంటే ఎవరు అంటారా? ఏం లేదండి, అన్నిటికీ రెస్ట్రిక్షన్స్ పెడుతూ కంట్రోల్ చేస్తూ నా మాటే శాసనం టైప్లో బేసికలీ రేసుగురంలో శృతిహాసన్ మాదిరిగా నవ్వొస్తే నవ్వకుండా ఏడుపొచ్చినా ఏడకుండా ఉండడం అన్నమాట. అందుకే పెళ్ళంటూ చేసుకుంటే శ్రీనివాస్ లాంటోనే చేసుకోవాలని అమ్మాయిలు గట్టిగానే ఫిక్స్ అయ్యారండోయ్. అస్సలు వై గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ శ్రీనివాస్ తెలుసా? పెళ్లి చూపుల్లో శ్రీవల్లి నీ గురించేమైనా చెప్పు అని అడిగితే నాకిదుంది అదుంది అని డప్పు కొట్టుకోకుండా నాదే ఉందండి, బ్యాంక్లో 4 లక్షల లోనుంది అని ఫస్ట్ మీటింగ్లోనే తన గురించి అగ్నిమిసాల్ కంటే స్పీడ్గా నిజాలు బయటపెట్టేశాడు. తర్వాత వాళ్ళమ్మన్న ప్రతిదానికి తానా అంటే తందానా అనకుండా చదువుకున్న అమ్మాయిలంటే అలానే ఉంటారు మరి అని కాబోయే భార్యని వెనకేసుకొచ్చారు చూడండి. సగం అమ్మాయిలకి అక్కడే గుడి గంటలు మ్రోగిన వేళ మది సంబరపడుతోంది అని బ్యాక్గ్రౌండ్లో ఒక పాట. ఇంకొంతమంది అయితే ఈ శ్రీనివాస్ లాంటోళ్ల కోసం ఆ శ్రీనివాసుడికి ఎన్ని పూజలు చేసినా తప్పులేదని స్టేటస్లు పెట్టుకుంటున్నారు. గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఈ ఆల్ఫాల మధ్యలో ఆదర్శ పురుషుడండి మా శ్రీనివాస్. అసలు మీ అమ్మాయిలు ఈ క్యారెక్టర్ని ఎందుకంత హైప్ చేస్తున్నారు అని అంటారా? అప్పుడెప్పుడో మీకు గుర్తుంటే మజిలీ మూవీ రాగానే అరే శ్రావణి వైఫ్ మెటీరియల్ రా, చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి అని మీరనుకునేవారు కదా. ఇప్పుడు మాకు అనే టైం వచ్చింది. మీరొక క్యారెక్టర్ని వైఫ్ మెటీరియల్ అంటే చల్లుతుంది, కానీ అదే మేమొక క్యారెక్టర్ని హస్బెండ్ మెటీరియల్ అంటే హైప్ ఎలా అవుతుంది చెప్పండి? అయినా అసలుకే అబ్బాయిలకి కెరియర్, ఫ్యామిలీ, ఎక్స్పెక్టేషన్స్ అని ఉన్న ప్రెషర్ సరిపోవన్నట్టు దీని తోడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై లాగా బాధొస్తే ఏడ్చే స్వేచ్ఛ కూడా ఉండదు. అన్నీ లోపలే దాచుకుని బయటకు మాత్రం నవ్వుతూ కనిపించాలంట. పోనీ వాడు అదే ఫాలో అయినా ఇంకొకడొచ్చి యువర్ స్మైల్ ఇస్ ఫేక్ అంటాడు. సో ఇవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ బీ లైక్ శ్రీనివాస్ అన్సే ఏడుపొచ్చింది ఏడుస్తున్నా అయితే ఏంటిప్పుడు నువ్వు నీ తొక్కలో ఆల్ఫా అండ్ క్రై అయిసే. ఇంకా టాపిక్ శ్రీనివాస్ విషయానికి వస్తే శ్రీవల్లి సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఏదేదో వాగిస్తుంటే విసుక్కోవడానికి బదులు తను కూడా జాయిన్ అయిపోతాడు. మేబీ తనకు కూడా అదే అనిపించిందేమో, కష్టాల్లోనే కాదు ఇలాంటి పిచ్చి చేష్టల్లో కూడా తోడుంటాడు అని. తనలో ఉన్న చిన్నపిల్ల మనస్తత్వాన్ని బాధ పెట్టాలి అనుకోలేదు. ప్రేమ పెళ్లి అంటూ అమ్మాయి చెవిలో పూలు పెట్టేసే ప్రపంచంలో తన కోసం ఏడ్చే ఒక అబ్బాయి. అ మ్యాన్ ఇన్ అ వరల్డ్ ఫుల్ ఆఫ్ బాయ్స్. ఈ స్టేట్మెంట్ సరిపోతుందేమో కదా. చిన్న మిస్అండర్స్టాండింగ్ రాగానే పద డివర్స్ తీసేసుకుని నీ దారి నువ్వు నా దారి నేను చూసుకుందాం అనే టైప్ కాదు శ్రీనివాస్. రిలేషన్షిప్ ని వాల్యూ అండ్ రెస్పెక్ట్ చేస్తాడు. ప్రతి విషయంలో డామినెంట్గా ఉండాలి అనుకోడు. పెళ్ళవ్వగానే ఇలా ఉండాలి అలా ఉండాలి అని శాసనాల గ్రంథంలో రూల్స్ చెప్పినట్టు చెప్పకుండా తన డ్రీమ్స్కి కూడా రెస్పెక్ట్ ఇస్తాడు. ప్రేమ, అమాయకత్వం రెండూ కలగలిపిన వ్యక్తి మన శ్రీనివాస్. రాజమాత శివగామి మేల్ వర్షన్ లాగా ఇదే నా మాట, నా మాటే శాసనం అనకుండా బాహుబలిలా పెళ్ళాన్ చెప్పిన మాటలు కూడా వింటాడు. అయినా అబ్బాయిలు అమ్మాయిలు చెప్పిన మాటలు వింటే అదేదో తెలియని సాటిస్ఫాక్షన్ అబ్బా. కబాలీ మూవీ డైలాగ్ని మా వర్షన్లో చెప్తే తెలుగు చిత్రాల్లో పొద్దున్నే లేచి వంట చేసి ఇంటి పనులు చక్కబెట్టి ఏమే కాఫీ అనగానే ఒంగుని వినయంగా తెస్తున్నానండి అంటుందే ఆ పెళ్ళం అనుకున్నారా? పెళ్ళాన్నిరా. ఇప్పుడు మూవీ హారర్ కామెడీ కదా. మూవీ చూస్తున్నంతసేపు కామెడీ అయితే ఉంది కానీ హారర్ ఏం అనిపించలేదేంటా అని చూస్తుంటే మూవీ ఎండింగ్లో అర్థమైంది. ఈ మూవీలో సీరియల్ అనే దయ్యం అమ్మాయిలకి పడితే మగవాళ్ళకి ఆల్ఫా అనే దయ్యం పట్టింది. మూవీ లాస్ట్కి పట్టిన దయ్యం కాస్త వదిలేసరికి హమ్మయ్యా పీడ పోయిందిరా అనిపించింది. దెన్ దే రియలైజ్డ్ ఏదైనా ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుంటే బావుండేది అని. ఇంటి ఖర్చుల విషయంలో కలిసి ఆలోచించి నిర్ణయం తీసుకుందామని. ఇంట్లో తను పనులు చేస్తుంది అంటే భర్తంటే భయంతో కాదు ప్రేమతో అని. సో ప్రేముంటే బయటకి చూపించండయ్యా. ఈ ఆల్ఫా సిగ్మా అంటూ కూర్చుని ప్రేమని దాచుకుని బయటికి నటిస్తూ మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇంకా ఇంతటితో ఈ వీడియోకి శుభం. బాలు నీలల బంధం ఇది జన్మ జన్మల బంధం. అదిగో సీరియల్ స్టార్ట్ అయిపోతుంది. సరే మరి ఇంకో వీడియోతో కలుద్దాం. Until then, please don't forget to like, share and subscribe to our channel. Bye-bye.